మీరు ఈ 39,000 కోట్లని ఆ గోదావరిలో కలిపారు తప్ప తెలంగాణ ప్రజలకి మీరు చేసిన మిషన్ భగీరథ వల్ల ఏ రకమైన ఉపయోగం జరగల. అది మీరు పెట్టిన నిర్వాహకమే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ, ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్గొండ జిల్లాలో కానీ, ఇతరత్ర ప్రాంతాల్లో కూడా తాగునీరు సమస్యకు కారకులు మీరు కాదా? అంతేకాదు ఈనాడు సాగునీరు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇందాక చెప్పినట్లు అనేక ప్రాంతాల్లో వరి పంట, అది కృష్ణా పరివాహక ప్రాంతం కానీ, నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతం కానీ, అదే రకంగా గోదావరి పరివాహక ప్రాంతం కానీ, ఈ ప్రాంతాల్లో పంటలు ఎండిపోతుంటే ఇప్పుడే గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే కృష్ణా బోర్డు ఉందో దాంతో సంప్రదించారు. కృష్ణా ఏదైతే నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రాకి నీరు పోతున్నాయి, వారి వాటా కంటే ఎక్కువ వాడుతున్నారు, మా తెలంగాణకు నష్టం జరుగుతుందని ఇంత పని ఒత్తిడి ఉన్నా ఇప్పుడు వారు మాట్లాడారు. ఏనాడైనా మీకు ఆ సోయిందా? మీరు చేసిన నిర్వాహకాల వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి సమస్య కానీ, సాగునీరు సమస్య కానీ మీ నిర్వాహకమేనే చెప్పక తప్పదు. కేవలం కమిషన్ల కోసం తాపత్రయపడ్డారు తప్ప తెలంగాణ ప్రజల కోసం కానీ, తెలంగాణ రాష్ట్ర రైతాంగం కోసం కానీ ఏనాడు చిత్తశుద్ధితో మీరు పనిచేసి ఉంటే సాధించుకున్న తెలంగాణలో ఈనాడు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇది నగ్న సత్యం. దీన్ని అంగీకరించాల్సి వస్తుందని, అసెంబ్లీ ఎప్పుడు పెట్టినా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రారు. అసెంబ్లీలో ఇవన్నీ అధికార పార్టీ ఎక్కడ అడిగితే దానికి సమాధానం చెప్పాల్సి వస్తుందనో అసెంబ్లీకి రారు. అంతే తప్ప అసెంబ్లీని ఫేస్ చేసే వారికి ఆ ధైర్యం కూడా లేదు. బడ్జెట్ చదివేటప్పుడు వస్తారు, ఎందుకంటే డిబేట్ ఉండదు కాబట్టి. లేకపోతే గవర్నర్ గారు స్పీచ్కి వస్తారు, ఎందుకంటే డిబేట్ ఉండదు కాబట్టి ఈ నిర్వాహకమంతా రాష్ట్రంలో పంటలు ఎండిపోవటానికి కానీ, తాగునీరుకి ఇబ్బంది కావటానికి కానీ గత ప్రభుత్వ ఫలితం. దీన్ని స్ట్రీమ్ లైన్లో చేయటానికి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, అనుభవజ్ఞులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కేబినెట్ కానీ పనిచేస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అసలు ఒత్తిడి చేయవలసిన అవసరం ఏమొచ్చింది? 10 సంవత్సరాలలో మీరు నిర్వహించిన ఈ దేవాదుల ఫేజ్ 3 ఎప్పటిదండి? నిన్న డిజైన్ తయారైందా? మీరు 10 సంవత్సరాలు ఎప్పుడైతే పరిపాలించారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉంది దేవాదుల ప్రాజెక్టు. ఎందుకు కంప్లీట్ చేయాల? 10 సంవత్సరాలు కాళేశ్వరానికి మీరు పెట్టుకున్నారు. కాళేశ్వరానికి మీరు 1,03,000 1,04,000 కోట్లు ఖర్చు పెట్టారు. మీ ఇంటి చుట్టూ సస్యశ్యామలంగా ఉండటానికి ఫామ్ హౌస్ చుట్టూ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక్కడ వరంగల్ జిల్లా కానీ, వరంగల్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉండే జిల్లాకు కానీ సాగునీరు కానీ, తాగునీరు కానీ ఇవ్వాలన్న ఆలోచనతో మీరు పూర్తి చేసి ఉంటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చిండేది కాదా? మీరు చేసిన నిర్వాహకమే కదా అది. అవన్నీ ఇర్రిలవెంట్ అండి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు కాంట్రాక్టర్లకు ఎంత అమౌంట్ ఇవ్వాలి? మేము అధికారంలో వచ్చినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పెండింగ్ బిల్స్ ఎన్ని వేల కొట్టినాయి, అవన్నీ అంటే ఈరోజు రిలవెంట్ కాదు. మేము ఈ విషయం అత్యంత అర్జెంటుగా భావించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5-6 కాన్స్టిట్యున్సీలకి నీళ్ళు అందివ్వడానికి వచ్చి ఇక్కడ ఈ పని వేగవంతం చేయించడానికి ఎంత రాత్రైనా పంపులు ఆన్ చేసి, తెల్లారినా సరే పంపు ఆన్ చేసి, మరి ఆ తర్వాతనే హైదరాబాద్ బయలుదేరుతో చెప్పి మనం చేస్తున్నాను. మీకు 1 గంట ముందు ఇంటిమేట్ చేస్తాం. మీకు ఓపిక ఉంటే మీరు కూడా రండి. థ్యాంక్ యూ. మా దగ్గర ఫ్రెండ్ నల్గొండలో ఉన్నాడు మొన్న వరకు.